ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 9/8/2026 ఆదివారం నుండి 15/8/2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వారఫలాలు. కన్యారాశి వారికి వారమంతా కూడా ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మరియు కొత్త అవకాశాలు పరంగా మంచి కదలిక కనిపిస్తూ ఉన్నది. అయితే ఖర్చులు, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ వారం మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో రవి, బుధ, గురువులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహు, మీనంలో శని సంచారం చేస్తూ ఉన్నారు. ముందుగా కన్యారాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వం అంతా కూడా ఆకర్షణ, సృజనాత్మకంగా పెరుగుతాయి. కళలు, మీడియా, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఉన్నప్పటికీ మంచి మంచి అవకాశాలు మీకు రావచ్చు. మీ ప్రతిభను ఇతరులకు చూపించడానికి ఇది మంచి సమయమనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం బాధ్యతలు పెరిగిన మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం అయితే ఉన్నది. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మీ తోటి ఉద్యోగస్తులందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మెలగండి. వ్యాపారస్తులకు లాభాలు, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పాత పరిచయాలు ఉపయోగపడవచ్చు. కొత్త కస్టమర్లు కూడా రావచ్చు. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉంటే ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యవహారాల్లో మాట మీద కాకుండా రాతపూర్వక ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థికంగా ఈ వారమంతా కూడా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అవసరం లేని వస్తువులపైన ఖర్చులు చేయకుండా పొదుపుపైన దృష్టి పెట్టండి. అప్పులు, పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోరాదు. కుటుంబ విషయంలో కొంత ప్రశాంతతగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే సులభంగా పరిష్కరించుకోవచ్చును. విద్యార్థులకు ఈ వారమంతా కూడా శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారందరూ కూడా క్రమ పద్ధతితో చదవాలి. ఒకేసారి అనేక విషయాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యంగా ఏకాగ్రత పెట్టండి. ఆరోగ్యపరంగా రాహు ప్రభావం ఉన్నందున పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర విషయంలో జాగ్రత్త చాలా వరకు అవసరం. సమయానికి భోజనం చేయడము, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం కన్యారాశి వారికి పరిహారాలు. కన్యారాశి వారందరూ కూడా బుధవారము వినాయకుడిని, అదేవిధంగా శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థించండి. ఓం భుం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. వినాయకుడికి దుర్వా సమర్పించడం శుభప్రదం. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించి సాధ్యమైనంత వరకు స్త్రీలకు
అవసరమైన వారికి సహాయం చేయండి. మొత్తం మీదుగా కన్యా రాశి వారికి వారం ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో అవకాశాలు, ఆర్థికంగా కదలిక, కుటుంబంలో అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు నియంత్రించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే ఈ వారమంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ